హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసాను చికెన్ ఫ్రైడ్ రైస్తో. అది కూడా చాలా సింపుల్ రెసిపీ అండి. ఇందులో నేను ఎటువంటి సాసెస్ వాడలేదు, వెనిగర్ వాడలేదు. ఎలా చేసానో మొత్తం చూసేయండి వీడియోలో. ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను జస్ట్ శాంపుల్ ఎలా ఉంది అనేది. రైస్ చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఉంది, చూస్తున్నారా? ఇది వేడి వేడిగా తినాలండి, మీరు అదిరిపోతుంది అంతే. చూస్తున్నారా? ఆ చికెన్, ఎగ్, క్యాప్సికమ్ ఇవన్నీ కలుపుకొని తింటూ ఉంటుందండి, ఎక్సలెంట్ అంతే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఒకసారి కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. మొదటిగా అయితే మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. నేను మన పాత వీడియోలో చెప్పాను, నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తాం అనేది మేము ఇంట్లో. సేమ్ అదే విధంగా మనం అయితే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో మ్యారినేట్కి ఏం లేదండి, మనకి ఫస్ట్ అయితే మనం చికెన్లో సాల్ట్ వేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టితే దానివల్ల మనకి చికెన్ అయితే సాఫ్ట్గా టెండర్గా అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఉప్పు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 4 వేసి బాగా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టుకుంటే బాగా మ్యారినేట్ అవుతుంది. లేదు మాకు టైం లేదంటే అలాగే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసాను నేను స్టవ్ మీద. నెక్స్ట్ మనం ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము. మనకి చికెన్ పీసెస్ అయితే ఇదే విధంగా ఉండాలి, చిన్న సైజులో. ఎందుకంటే మనకి చిన్న సైజు ఉండడం వల్ల మసాలా బాగా పట్టి స్పైసీగా ఉంటుంది చికెన్. ఎలాగో దీన్ని మనం తర్వాత ముక్కలు చేస్తాము ఫ్రైలో వేసుకునేదానికి, ఫ్రైడ్ రైస్లో వేసుకునేదానికి. ఈ సైజు ఉంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. నేను పర్సనల్గా అయితే బోన్లెస్ ప్రిఫర్ చేస్తాను. మీకు బోనే ఇష్టం అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు మీరు. చూస్తున్నారుగా సైజ్ అయితే నేనైతే ఈ విధంగా కొట్టించాను, చిన్న చిన్న సైజుగా. మీరు చికెన్ షాప్లో ఫ్రైకి అని చెప్తే వాళ్ళే కొట్టిస్తారు. సో చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకోవాలి మనం. మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీస్తున్నాను నేను. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ చికెన్ అయితే మనం కాసేపు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చిన్న పీసెస్గా చేసుకుందాం. చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టేసాం కదండి. నెక్స్ట్ అయితే నేను బాస్మతిని బాయిల్ చేయడానికి వాటర్ తీసుకున్నాను. ఇది నార్మల్గా మనం వండుకున్నట్టు వండకూడదండి బాస్మతి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి. ఎందుకంటే మనకి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలన్నమాట రైస్. మనం వాటర్ వేస్ట్ చేసామంటే కొన్నిసార్లు సరిగా రాదు, నీళ్ళు ఎక్కువ పీల్చుకొని ముద్దగా అయిపోతుంది. అలా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అనమాట. సో ఏం చేస్తామంటే మనం బాయిల్ చేసుకొని వాటర్ని దాంట్లో మనకి కావాల్సినంత వరకు బాయిల్ చేసుకొని రైస్ దాని తర్వాత తీస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి మెతుకు బాగా విడిగా ఉండి బాగా క్లీన్గా ఉంటుంది అనమాట. తినడానికి కూడా చాలా బాగుంటుంది అలా ఉంటాయి. చూస్తున్నారు కదండి, నీళ్ళు అయితే ఈ విధంగా బాగా మసరగా కావాలి. ఈ టైంలో మాత్రమే వేయాలి మనం. రైస్ వేసుకున్న తర్వాత మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. మనకి రైస్ అయితే 70 to 80% వరకే ఉడకాలన్నమాట. రైస్ అయితే మనకు కావాల్సినంత వరకు ఉడికిపోయిందండి, 70 to 80%. చూస్తున్నారు కదా, 70 to 80% ఉడికిపోయిందనమాట. సో దీని తర్వాత ఏం చేస్తామంటే మనము ఇమీడియట్గా దీంట్లో అయితే నేను 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నానండి. దానివల్ల మనకి ఇంకా మెతుకు సపరేట్గా ఉంటుంది, విడివిడిగా ఉండి పొడిగా చాలా బాగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం ఒక జాలి తీసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నాం. ఫస్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట.
ఇట్లాగా ప్లేట్లో కానీ చున్నీ కానీ ఏదైనా. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనకి రైస్ అనేది వాటర్ ఉండకూడదు. మనకి రైస్లో వాటర్ ఉండడం వల్ల జిగురు జిగురుగా అయిపోతుంది. సో ఇలా వేసామంటే ఏమవుతుందంటే గాలి బాగా ఆడి పొడి పొడిగా ఉంటుంది రైస్ మనకి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా వెంటనే చేసేయకూడదు. అన్నం బాయిల్ చేసిన వెంటనే తీసివేసామంటే అది మొత్తం బంకగా అయిపోతుంది. మీలో ఎవరైనా ట్రై చేస్తుంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి ఒకసారి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు అలాగే అయిందనమాట. సో దాని నుంచి నేర్చుకొని ఇట్లా చేశాను అనమాట. నేను వెంటనే చేయకూడదు అనమాట. మనం వెంటనే కాసేపు అయితే దీన్ని గాలికి వదిలేయాలి. కొంచెం సేపు చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి మెతుకు సపరేట్గా ఉంటుంది. ఓకేనా? చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం రైస్ మొత్తం బాయిల్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో ఈ విధంగా మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. దీన్ని అయితే మీరు ఖచ్చితంగా 15 to 20 minutes అయితే బయట పెట్టి చల్లార్చాల్సిందే. చల్లార్చకపోతే వేడి వల్ల ఇంకా తడిగా ఉండి మీకు కన్సిస్టెన్సీ అయితే బాగా రాదు. మనకి పొడిగా కావాలంటే ఖచ్చితంగా రైస్ చల్లారాల్సిందే. దానికోసం మీరు ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. నేనైతే రైస్ చల్లార్చడానికి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రిపరేషన్కి మనకైతే ఒక 3 eggs వరకు కావాలి. నేనైతే ఒక 250 grams రైస్ వరకు తీసుకున్నాను. సో నా క్వాంటిటీకి అయితే 3 eggs సరిపోతాయి. సో కొన్ని అయితే చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. సో మీరైతే మీ ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు అనమాట, మీ రుచికి తగ్గట్టుగా. నా క్వాంటిటీకి అయితే ఈ సైజ్ ఎగ్స్ అయితే ఒక 3 సరిపోతాయి నాకు. సో నెక్స్ట్ ఏంటంటే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ని అయితే మనం బాగా కొట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం బాగా కొట్టుకోవాలన్నమాట. వైట్ ఎల్లో మొత్తం కలిసి ఇట్లా ఎల్లో కలర్లో వచ్చేస్తే చాలా బాగుంటుంది మన ఎగ్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. వైట్ అనేది ఎక్కడా కనిపించకూడదు, మొత్తం ఎల్లోయిష్ అయిపోవాలి. ఓకేనండి, నెక్స్ట్ అయితే మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి అయితే పెట్టుకోండి స్టవ్ మీద. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఆమ్లెట్ చేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ టైప్ అంటే ఆమ్లెట్ చేసుకొని దాన్ని చిన్న పీసెస్గా చేసుకుంటాం. సో దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 2 tablespoons వరకు వేసుకోండి ఆయిల్ అయితే. నేను ఇందాక చికెన్ ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది, చికెన్ ఫ్లేవర్ అయితే. ఆయిల్ అనేది ఎక్కువగా ఉండడం ఇంకో రీజన్ ఏంటంటే అండి, ఈ ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆమ్లెట్ ఏదైతే వేస్తారో అది చాలా జ్యూసీగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది అనమాట. మాయిశ్చరైజ్డ్గా ఉండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకైతే. సో బాగా వేడెక్కాలి. సో ఇలా వేడెక్కిన తర్వాత మనం ఎగ్ వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎగ్ వేసిన తర్వాత మీరు కదల్చకూడదండి, అలాగే ఒక 1 minute వరకు అలాగే వదిలేసేయాలి. ఈ విధంగా వస్తేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆమ్లెట్ అనేది జ్యూసీగా వస్తుంది అనమాట. చూస్తున్నారుగా, ఈ విధంగా ఒక 1 minute వరకు వదిలేసామంటే బాగా కుక్ అవుతుంది అనమాట ఎగ్. నెక్స్ట్ మనం ఏంటంటే ఒక 80% to 90% కుక్ అయిపోయిందని తెలుస్తుంది కదా మనకు ఆమ్లెట్. అప్పుడు మాత్రమే మనం దీన్ని పీసెస్గా చేసుకోవాలి. పీసెస్ కొంచెం పెద్దగా పెట్టుకుంటే బాగుంటుంది మనకు బయట సైజులో.
సో పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం. మనకు ఆమ్లెట్ అయితే కొంచెం ఎల్లోగా ఉంటేనే బెటర్, టేస్టీగా ఉంటుంది. బైట్ సైజులో పెట్టినాను అనమాట నేను. ఎగ్ అయితే రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఏంటంటే సేమ్ బాండెల్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె బాగా కాగాలండి. ఎంతవరకు అంటే కొంచెం పొగలు రావాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం వెజిటేబుల్స్ వేయాలి. అలా వేయడానికి రీజన్ ఏంటంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మనకి, అది తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఈ వెజిటేబుల్స్ వేస్తున్నానండి. ఇది వచ్చేసి క్యాబేజ్, బీన్స్, ఆనియన్స్ మీకు ఎట్లాగో తెలుసు, క్యాప్సికమ్, క్యారెట్. మీకు అవైలబుల్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల కూడా. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. కొంచెం పొగలు కూడా రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో మరి. సరిగ్గా ఇదే టైంలో మనం అయితే వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువసేపు వేయించకూడదండి వెజిటేబుల్స్ అన్నీ కూడా. జస్ట్ అట్లా వేసి తీసేయాలన్నమాట. లేదంటే మనకి పంటికి తగలకూడదు, అప్పుడు టేస్ట్ రాదు మనకి. పంటికి తగులుతూ ఉంటేనే ఆ బయట తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వెజిటేబుల్, ఎగ్, చికెన్ ఇవన్నీ మనం బయట తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మాత్రమే బాగుంటుంది అన్నమాట. ఇలా వెజిటేబుల్స్ అన్నీ హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయాలండి. చైనీస్ ఐటమ్స్కి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద మాత్రం చేస్తే బాగుంటుంది. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి. నేనైతే సాసెస్ అవన్నీ ఎక్కువగా వాడను, నేను కెమికల్స్ అని. మీరు కావాలంటే సాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో టేస్ట్ అయితే. నాకైతే మటు ఇక్కడ స్మెల్ చాలా బాగా వస్తుందండి. మెయిన్గా క్యాప్సికమ్ వేసాం కదా, దానివల్ల అయితే ఇంకా రుచి అమోఘంగా ఉంటుంది. అసలు ఆ స్మెల్లే అదిరిపోతుంది అన్నమాట. చాలామంది క్యాప్సికమ్ అంటే నచ్చదు, ఎందుకో తెలియదు మరి. నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టమో లేదో చెప్పండి. మన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా హై ఫ్లేమ్ మీద ఒక 2 to 3 minutes టాస్ చేసుకోండి. ఎక్కువసేపు వేయించొద్దు. వేయించడం వల్ల మెత్తగా అయిపోయి మనకి ఏంటంటే అన్నీ కలిసిపోతాయి అన్నమాట. సో మనకి ఏం టేస్ట్ తెలియదు సపరేట్గా. సో ఇలా అయితే చాలా బాగుంటుంది. 2 to 3 minutes అయిపోయింది, మనం టాస్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాం. ఏదైతే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని ఇంకా చిన్న పీసెస్గా చేసుకున్నాను అనమాట నేను. యాక్చువల్గా హోటల్స్లో అలాగే బండ్లో చేసే నూడిల్స్కి, ఫ్రైడ్ రైస్కి మనం చేసే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చాలా తేడా ఉంటుందండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ స్టవ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే వాళ్ళ బాండల్ చాలా పెద్దదిగా ఉంటుంది. సో దానివల్ల టెంపరేచర్ అనేది హైగా ఉంటుందన్నమాట. వాళ్ళు చేస్తే మనకి ఎందుకు టేస్ట్ రాదు అంటే అదే రీజన్. మనం చిన్న క్వాంటిటీలో చేస్తాం, అది కాకుండా మనకి స్టవ్ మీద అంతగా రాదనమాట టెంపరేచర్. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు బండిలో వచ్చే టేస్ట్ మనకైతే రాదండి ఇంట్లో చేసేదానికి. అవును, నేను కూడా ఒప్పుకుంటాను ఇది. చికెన్ అయితే కొంచెం వేడెక్కింది. దాని తర్వాత వెంటనే మనం ఎగ్ కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉందో. చాలామందికి వెజిటేబుల్స్ కూడా నచ్చవండి, ఎందుకో నాకు తెలియదు మరి. నాకైతే మటుకు అన్నీ కలుపుకొని తింటూ ఉంటే సూపర్ అనిపిస్తుంది అన్నమాట టేస్ట్ మటుకు. అంతేనండి. ఇంకా ఇంకోసేపు వేయించకూడదు మనం, ఇట్లాగే ఉండాలన్నమాట వెజిటేబుల్స్ కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ. సో నెక్స్ట్ అయితే మనం ఇందాక ఆరబెట్టుకున్నాం కదండి రైస్, అది మొత్తం వేసేయాలి. చూడండి, నేనైతే ఫ్యాన్ కింద పెట్టి చల్లారి చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes అయిపోయింది. నెక్స్ట్ దీన్ని వెంటనే యాడ్ చేసుకోవాలి మనం. ఈ మొత్తం ప్రాసెస్ కూడా మీకు హై ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలండి మీరు. ఈ విధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం
ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే ఫైనల్గా కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి అనేది ఎక్కువ వేస్తే బాగుండదండి, ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది మీకు. కొంచెం వేసుకొని కలుపుకోండి. ఉప్పు కూడా నేను ఎప్పుడు తక్కువ వేస్తానండి, ఎందుకంటే ఎక్కువ అయిపోతే బాగుండదు. మనకు కావాలంటే లాస్ట్లో కొంచెం చూసి యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయిపోతే మటుకు చాలా భయంకరంగా ఉంటుంది, తినలేము అసలు మొత్తం మనం. చూస్తున్నారు కదండి, మన ఫ్రైడ్ రైస్ అయితే టోటల్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడిగా తింటే మటుకు చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత టేస్ట్ అయితే బాగుండదు. అలాగే దింపగానే వేడిగా తినేసేయండి మీరైతే. కొత్తిమీర కూడా వేసి కలిపేసానండి. ఇంకా లేట్ చేయకుండా వెంటనే తినేద్దాం మనం వెళ్ళి. మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారని చెప్పి ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్స్లో తప్పకుండా కమెంట్ చేయండి, నాకు వీలైనంత వరకు చేసి చూపిస్తాను.